మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. హిందువులు జరుపుకునే పండుగలలో ఉగాది ఒకటి. ముఖ్యంగా ఈ పండుగను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలో వైభవంగా జరుపుకుంటూ ఉంటారు. ఈ పండుగలో ప్రత్యేకం ఉగాది పచ్చడి. ఈ ఉగాది పచ్చడి రుచి చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఈ పచ్చడి తీయగా, పుల్లగా, చేదుగా ఇలా 6 రుచులను కలిగి ఉంటుంది. ఈ సంవత్సరం ఉగాది పండుగ మార్చి 22న బుధవారం రాబోతూ ఉంది. ఈ రోజున తెలుగు రాష్ట్రాలలో చేసే ఉగాది పచ్చడి సూపర్గా ఉంటుంది. ఉగాది పచ్చడి తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు కలిపిన షడ్రుచుల సమ్మేళనం. సంవత్సరం పొడుగున ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సమానంగా స్వీకరించాలన్న సందేశాన్ని ఈ ఉగాది పచ్చడి ఇస్తుంది. చాలామందికి ఈ ఉగాది పచ్చడి ఎలా చేయాలో తెలియక కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. అవి ఏమిటి అంటే, ఈ ఉగాది పచ్చడి చేసేటప్పుడు శుభ్రంగా స్నానం చేసి ఈ పచ్చడి చేయటం మొదలు పెట్టాలి. ఈ పచ్చడి చేసేటప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ఈ పచ్చడిని మంచంపై కానీ, కుర్చీలో కానీ కూర్చొని చేయకూడదు. నేలపై కూర్చొని అన్నీ సిద్ధం చేసుకుని చేయాలి. ఖచ్చితంగా 6 రుచులు ఉండేలాగా చూసుకోవాలి. ఈ పచ్చడికి ఉపయోగించే పదార్థాలన్నీ కూడా వాడకుండా ఉండాలి. అంటే మనం ఇంట్లో వాడుకునే వాటితో ఈ పచ్చడిని చేయకూడదు. ఇంట్లో ఉన్నవి కాకుండా ఫ్రెష్గా ఉన్నవి కొని తెచ్చుకోవాలి. ఉగాది పచ్చడిని చేసేటప్పుడు చాలామంది అన్నీ సరిపోయాయా లేదా అని రుచి చూస్తూ ఉంటారు. అలా చేసి ఆ ప్రసాదం అంటే అలా రుచి చూసిన ఆ ఉగాది పచ్చడిని ప్రసాదంగా దేవుడికి పెట్టకూడదు. కాబట్టి ముందుగా దేవుడికి తీసేసి తర్వాత చూడాలి అనుకుంటే రుచి చూడాలి. చాలా వరకు అన్నీ సమపాలల్లో వేస్తే సరిపోతుంది. రుచి చూడకుండా ఉండటం చాలా మంచిదని మన పెద్దలు చెప్తూ ఉన్నారు. ఉగాది పచ్చడిలో వేసే వేప పువ్వు నేలపై పడినది కాకూడదు. మామిడికాయ కూడా మంచిది తీసుకోవాలి. ఇటీవల కాలంలో చాలామంది పులుపు కోసం నిమ్మకాయ వాడుతూ ఉన్నారు. పులుపు కోసం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఉగాది పచ్చడిలో నిమ్మకాయ రసం వేయకూడదు. కొత్త చింతపండు మాత్రమే వాడాలి. మామిడికాయ కోసేటప్పుడు మనం ఇంట్లో వాడే చాకును కానీ, కత్తిని కానీ, అది మాంసాహారం కోసి ఉన్న కత్తితో కానీ, చాకుతో కానీ మామిడికాయలను కోయకూడదు. ఇలా కొన్ని జాగ్రత్తలను తీసుకొని ఉగాది పచ్చడిని చేసి దేవుడికి నివేదించి మనం ప్రసాదంగా స్వీకరిస్తే మన జీవితంలో అన్ని శుభాలే కలుగుతాయని పెద్దలు చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ఉగాది పచ్చడి చేసేటప్పుడు చాలామంది జుట్టును విరబూసుకొని చేస్తూ ఉంటారు. అలా కాకుండా చక్కగా జుట్టును దువ్వుకొని జడ వేసుకుని ఉగాది పచ్చడి చేయాలి. ఉగాది పచ్చడి చేసే క్రమంలో మన తల వెంట్రుకలు ఆ పచ్చడిలో పడకూడదు. పొరపాటున పడ్డాయో అది మనకు చాలా నష్టాన్ని తీసుకువస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఉగాది పచ్చడి చేసేటప్పుడు ఈ నియమాన్ని ఖచ్చితంగా పాటించాలి. ఉగాది పచ్చడి చేసేటప్పుడు పొరపాటున కూడా వెంట్రుకలు రాకుండా చూసుకోవాలి. ఒకవేళ వస్తే అవి మనకు కష్టాన్ని కలిగిస్తాయని తెలుసుకోండి. మరి మీరు కూడా ఉగాది పచ్చడిలో ఈ పొరపాట్లు చేయకుండా చూసుకోండి. విన్నారుగా, మీరు కూడా ఉగాది పచ్చడి చేసేటప్పుడు ఈ నియమాలను పాటించి మంచి శుభ ఫలితాలను పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.